ఆ సామాన్లు కానీ ఈ ఇంట్లోకి వచ్చాయంటే ఇక అంతే సంగతి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అది నాకు కూడా అర్థం కావట్లేదు వదిన. ఇప్పుడు ఎలా? ఆ సామాన్లు వచ్చాయంటే ఇక అమ్మో అమ్మో బావగారు చూసారంటే ఇక అయిపోయినట్టే. ఇప్పుడు ఎలానే? ఏం చేద్దామే? ఏం చేయాలో అర్థం కావట్లేదు కదా అని విధంగా అంటూ పద్మ కంగారు పడిపోతూ ఉంటుంది. వెంటనే మనం వెళ్ళి ముందు చారుతో మాట్లాడాలి. తను మాట్లాడినా వినే పరిస్థితిలో ఉందా వదిన? చెప్పు అనే విధంగా పార్వతి అంటూ ఉంటే, నువ్వు చెప్పింది కూడా నిజమేనే. మరి ఇప్పుడు ఎలానే? ఇప్పుడు అర్థమయ్యేలా ఎవరు చెప్తారు? నాకు భయంగా ఉంది, కంగారుగా ఉంది. అమ్మో, ఆ సామాన్లు కానీ వచ్చాయంటే ఇక బావగారి ఉగ్రరూపం మనం అందరం చూడాల్సిందే. చారు దగ్గరికి వెళ్ళి నేనేం మాట్లాడలేని పరిస్థితిలో ఉండిపోయాం. ఎప్పుడు ఎలా వదినా? ఏమోనే, నాకు కూడా అదే భయంగా ఉంది. అంతలో ఆరన్ సౌండ్ వినిపిస్తూ ఉంటుంది. వదినా వదినా, ఆరన్ సౌండ్ వినిపిస్తుందంటే వచ్చేసినట్టున్నారు. సామాన్లు మొత్తం పట్టుకొని మీ వెయ్యింకులు వచ్చేసినట్టున్నారు వదినా అని అనగానే వెంటనే పరిగెత్తుకుంటూ కిటికీ దగ్గరకు వెళ్ళి చూడగానే, అయ్యో అవునే, నువ్వు చెప్పింది కూడా నిజమేనే. ఇప్పుడు ఎలా ఎలా ఆపడం? నాకు భయంగా ఉంది, కంగారుగా ఉంది అనే విధంగా అంటూ అలానే చూస్తూ ఉండిపోతుంది. అదే సమయానికి చారు తండ్రి ఫోన్ చేస్తాడు. అమ్మ చారు, వచ్చేసామమ్మా, బయటికి రా అని ఈ విధంగా అనగానే, వస్తున్నాను నాన్న అని అంటూ చారు సంతోషంగా అలా ఆరు బయటకు వెళ్తుంది. నాన్న వచ్చేసావా? నేను అడిగిన సామాన్లన్నీ కూడా తెచ్చేసావా? నువ్వు అడిగిన దానికంటే ఇంకా ఎక్కువే తీసుకొని వచ్చావమ్మా, సరేనా అని ఈ విధంగా అంటూ వెంటనే ఇదిగో ఈ సామాన్లను అక్కడ పెట్టించండి, వాళ్ళే ఎక్కడో ఒక చోట పెట్టేసుకుంటారు, సర్దుకుంటారు అని విధంగా చెప్పగానే అదే సమయానికి రఘురాం, జానకి అందరూ వస్తారు. ఆద్య, రామలక్ష్మి. ఇదేంటి, ఈ ఇంట్లో ఇవన్నీ ఉండకూడదని రూల్ ఉంటుందని చారుకు తెలీదా? నాన్నకు కోపం వస్తుందన్న విషయం అని రామలక్ష్మి అనుకుంటూ ఉండగా అంతలో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, బావగారు అది సామాన్లు ఇంట్లో పెట్టిద్దామని సారే కోసము ఇవన్నీ తీసుకుని వచ్చాం. సారే అంటే పుట్టింటి నుండి ఈ ఇంటికి బట్టలు రావాలి, అంతేకాని ఇలాంటి సామానులు ఈ ఇంట్లోకి రావడానికి కాదు. అసలు ఇదంతా ఎవరు చేశారు? ఎవరు మీకు చెప్పారు? అసలు వీటిని ఎవరు తీసుకుని రమ్మన్నారు అనే విధంగా అంటూ ఉంటే అంతలో చారు మాత్రం ఇవన్నీ కూడా ఉగాది కానుకగా అనే విధంగా తడబడిపోతూ చారు అంటూ ఉంటే, అంటే ఇవన్నీ నువ్వే తీసుకుని రమ్మన్నావా అని రఘురాం కోపంగా అంటూ ఉంటాడు. ఈ ఇంటి పద్ధతుల గురించి, ఆచారాల గురించి తెలిసే కదా నువ్వు ఈ ఇంటి కోడలిగా వచ్చావు. మరి అలాంటప్పుడు ఇదంతా ఏంటి? పెద్దవాళ్ళని అడగకుండా ఏ ధైర్యంతో నువ్వు అసలు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు? మాట్లాడు అని కోపంగా అనగానే ఇక కంగారు పడిపోతూ చారు అలానే చూస్తూ ఉంటుంది. అన్నయ్య, మీరు చారుని నిందించకండి అన్నయ్య, ఇందులో చారుది ఎలాంటి తప్పు లేదు, నేనే చెప్పాను. అంటే ఏంటి పద్మ, ఈ ఇంట్లో ఆచారాలు ఎలా ఉంటాయో నీకు తెలీదానే అని వెంకట్రావు అంటూ ఉంటాడు. అంటే కావాలని తనతో తెప్పించి ఇవన్నీ తీసుకువచ్చేలా ఈ పద్మే చేసింది బావగారు. మీకు ఇంకా అర్థం కావట్లేదా? చేసిందంతా చారు కాదు, పద్మే, మీ చెల్లెలే చేసింది అని ఈ విధంగా అనగానే రఘురాం కోపంగా పద్మ వైపు చూస్తూ ఉంటాడు. తను మన ఇంటికి వచ్చాక కలివిడిగా ఉంటూ కష్టపడుతూ ఇంట్లో వాళ్ళని ఎంత బాగా చూసుకుంటుంది అనేది ఇప్పటి వరకు నేను చూడలేదు. ఈ ఉగాది పండగకు తనే మొత్తం చేయాలి, కష్టపడాలి, తన కష్టాన్ని నేను చూడాలి, అలా తను నిరూపించుకోమను. అందరిలో కలిసిపోతుందని తను నిరూపించుకోమను అని విధంగా చెప్పగానే షాకింగ్గా చూస్తూ ఉంటారు. వెంటనే ఇవి ఎలా తెచ్చారో అలాగే ఇక్కడి నుండి తీసుకొని వెళ్ళండి అని విధంగా అనగానే చారు మాత్రం షాకింగ్గా చూస్తూ ఉంటే పద్మ వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. నీ దండం పెడతానే, ఎందుకు చెప్తున్నాను వినే, ప్లీజే ఈ ఒక్కసారి విను. వాటిని ఎలా తెచ్చారో అలాగే పంపించు. అవసరమైతే ఏదో ఒకరోజు అన్నయ్యతో మాట్లాడి
నేను ఈ ఇంటికి తీసుకుని వచ్చే మార్గం చేస్తాను అని విధంగా పద్మ సైగ చేయగానే వెంటనే సరే నాన్న మీరు వెళ్ళండి అని విధంగా చారు అనగానే అక్కడి నుండి వెళ్తూ ఉంటుంది. సరే బావగారు మరి నేను వెళ్ళొస్తాను, అమ్మ చారు జాగ్రత్త అని విధంగా అంటూ ఇక వెంటనే అక్కడి నుండి వెళ్తూ ఉంటారు. ఇలా జరిగింది, అసలు నేను ఏమనుకున్నానో ఏం జరుగుతుంది, ఈ ఇంట్లో అసలు నా మాటకి విలువే లేదు అని కోపంగా అనుకుంటూ అక్కడి నుండి రూమ్లోకి వెళ్తుంది. అంతలో పద్మ పార్వతి ఇద్దరు కూడా చారు దగ్గరికి వెళ్తారు. ఏంటి నువ్వేం చేస్తున్నావో నీకేం అర్థమవుతుందా? ఒక్క మాటైనా మీ అత్తగారిని అడగాలని నీకు తెలీదా? ఏంటి ఏమడగాలి మిమ్మల్ని? అది కాదే, ఫ్రిడ్జు, కూలరు, వాషింగ్ మిషన్ ఇవన్నీ ఈ ఇంట్లో ఉండకూడదు. ఎందుకంటే అలా మా అన్నయ్య రూల్ పెట్టాడు. నువ్వు ఇవన్నీ కానీ తీసుకొని వచ్చావంటే ఇక నాకు ఈ ఇంట్లో స్థానమే ఉండదు. మనమందరం రోడ్డు మీద పడాలి. ఎందుకే ఇలా చేస్తున్నావు? ఏంటి రోడ్డు మీద పడేది? నాకు అవన్నీ తెలీదు. నేను పుట్టింట్లో ఉన్నప్పుడు ఇవన్నీ అనుభవించాను, ఇక్కడ కూడా అనుభవిస్తాను. అయినా రూల్స్ అంటే కొన్ని పద్ధతులు ఉంటాయి. ఇంట్లో వాషింగ్ మిషన్ ఉండకూడదు, కూలర్ ఉండకూడదు, బెడ్లు ఉండకూడదు. ఇవన్నీ ఏంటి ఎక్కలేని ఆచారాలు ఇక్కడే ఉన్నాయా? ఎక్కడ ఉన్నా లేకున్నా కానీ ఈ ఇంట్లో ఉంటాయే. మా అన్నయ్య అలాంటి కట్టుబాట్ల నుండి వచ్చాడు కాబట్టి ఎందుకు చెప్తున్నానో వినే, లేదంటే నీకు ఈ ఇంట్లో స్థానం ఉండదు అని ఈ విధంగా అంటూ ఉంటే స్థానాల గురించి మీరు చెప్తున్నారా? అయినా మీరు మీ అన్నయ్య ఇంట్లో పడి తింటున్నారు. మీకంటూ స్వతహాగా ఒక కుటుంబాన్ని ఏర్పరచుకోలేకపోయారు. మీరందరూ కలిసి ఈ ఇంట్లో ఉండి ఇప్పుడు మీలాగే నన్ను బ్రతకమంటే నేనెలా బ్రతుకుతాను అని అనగానే పద్మ షాకింగ్గా చూస్తూ ఉంటుంది. ఏంటి చారు, మీ అత్తయ్య గారితో మాట్లాడే పద్ధతి ఇదేనా? మరి ఇది కాకుంటే ఎలా ఉంటుంది? ఈ ఇంటి నుండి మనం వేరైపోవాలి, లేదంటే భావన తీసుకొని ఇక్కడి నుండి నేనే వెళ్ళిపోతాను అని అనగానే వద్దే అలా మాట్లాడకే, పెళ్లి చేసుకొని 2 రోజులు కూడా కాలేదు, నువ్వు ఇలా మాట్లాడితే ఏమైనా ఉందా? ఎందుకు చెప్తున్నానో వినుచారు. పైగా అందరినీ ఎదిరించి నిన్ను నేను కోడలిగా తీసుకొని వచ్చాను. నా పరువుని కాస్తో కూస్తో కాపాడే, ఎందుకు చెప్తున్నానో వినే అని విధంగా అంటూ ఉంటే లేదత్తయ్య మీరేం చేస్తారో నాకు తెలీదు. నెలలోగా ఈ ఇంట్లో ఇవన్నీ కూడా ఉండాలి. అయితే ముందు నువ్వు కష్టపడతావు, అందరిలో కలిసిపోతావని నిరూపించుకోవే. మా అన్నయ్య చెప్పాడు కదా, అలా అయితే నేను మా అన్నయ్యతో ఏదో ఒకటి మాట్లాడి నేను సెట్ చేస్తాను, లేదంటే మనం రోడ్డు మీద అడుక్కు తినాలే. ఎందుకు చెప్తున్నానో విను. మీ మామగారు ఎలా ఉంటారో తెలుసు కదా, అవన్నీ నాకు తెలీదత్తా. నాకు మాత్రం ఈ ఇంట్లో కూలర్, వాషింగ్ మిషన్, బెడ్స్ అన్నీ ప్రతి ఒక్కటి నాకు ఇక్కడ ఉండాలి, నేను అనుభవించాలి అని చారు తెగేసి చెప్పేసి అక్క నుండి వెళ్ళిపోతుంది. ఇదేంటే ఏరి కోరి కోడలిగా తెచ్చుకున్నాను. పెళ్ళికి ముందు 7 వారాల నగలని నాకు బహుమతిగా ఇచ్చింది. పెళ్ళి తర్వాత అసలు నన్ను కానను కూడా కానట్లేదు. ఇలా జరుగుతుందేంటే? నేను పెళ్లి విషయంలో తప్పటడుగు వేశానేమో అని అనిపిస్తుంది. నాకు కూడా చారుతో మాట్లాడాలంటే భయంగా ఉంది వదిన. ఈ ఇంట్లో చారు వల్ల ఎలాంటి గందరగోళాలు వస్తాయో, మళ్ళీ నీ మీద కూడా పడుతుందో ఆ నిందలు అవన్నీ నాకు భయంగా ఉంది వదిన. ఏమవుతుందో ఏంటో అని అక్కడి నుండి వెళ్తూ ఉంటే ఇక మరోవైపు మాత్రం సీను ఇలా అనుకుంటూ ఉంటాడు. అమ్మ ఏరుకోరి తెచ్చావు కదమ్మా, అనుభవిస్తావు. నువ్వు చారు అంటే ఏంటి అనేది అసలు రూపాన్ని చూసే సమయం ఆసన్నమైందమ్మా అని శ్రీను అనుకుంటూ ఉంటాడు. మరి ఏం జరుగుతుంది? అసలు ఉగాది పండగ రోజు ఇంట్లో అందరితో కలిసిపోతుందా లేదా, ఇంట్లో పనులన్నీ చేస్తుందా అనేది మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. లేట్ చేయకుండా చూసేయండి.